రాష్ట్ర ప్రభుత్వం వారు అనధికారికంగా నిర్మించిన కట్టడాలని క్రమబద్ధీకరించుకోవడానికి బీపీఎస్ 2025 స్కీమ్ కింద మనకి అవకాశం కల్పించారు. మన కావలిపట్నంలో చాలా చోట్ల ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు కానీ, అనధికారిక కట్టడాలు కానీ, మరియు ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసిన భవంతులు కానీ, అలానే రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్గా వాడుతున్న భవంతులు కానీ చాలా వరకు ఉన్నట్లు మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి అనుకున్న రీతిలో ఇప్పటివరకైతే అప్లికేషన్స్ మన మున్సిపాలిటీకి రాలేదు. కాబట్టి ఎవరైతే అనధికారికంగా నిర్మించారో, అలానే ప్లాన్కు విరుద్ధంగా డీవియేషన్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ బీపీఎస్లో స్కీమ్లో అప్లై చేసుకొని వాళ్ళ కట్టడాన్ని క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. తర్వాత బీపీఎస్ స్కీమ్ తర్వాత మళ్ళీ ఎవరికి కూడా ఎలాంటి అవకాశం రాదు. దాని తర్వాత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకు కూడా మనం అందరం కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఇప్పుడు అవకాశం కల్పించినప్పుడు ఈ బీపీఎస్ స్కీమ్ కింద మీ యొక్క కట్టడాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.